చవితి పండుగ గడిచిపోయి 11 రోజులు అయిపోయినా గానీ ఇంకా ఆడాడ వినాయకుల నిమజ్జనాల వీడియోలు, గమ్మతి గమ్మతి గణేశుల ఫోటోలు, డ్రోన్లతోని బుజ్జి వినాయకుల నిమజ్జనాలు, గణపతిని అలుముకొని ఏడుస్తున్న చిన్న చిన్న పిల్లల ముచ్చట్లు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇగో ఈ ముచ్చట ఇంకో ఎత్తు. ఎందుకంటే మండపం కాంచి నిమజ్జనానికి దొలకపోయేటందుకు ట్రాక్టర్లు ట్రక్కులు కట్టకుండా మొత్తం ముచ్చట నేనేం చెప్తా బాగుంటది కానీ మీరే చూడురి. 11 రోజులు పరమ భక్తితోని పూజలు చేసి మల్లేడాదికి రావయ్యా మమ్మల్ని మంచిగా చూడయ్యా అని దండం పెట్టి బ్యాండ్ సప్పుడు బారాత్లు డాన్సులు డీజేలతోని అందరు నిమజ్జనం చేసుడు మస్తు కామనే మనం చూస్తున్నదే. కానీ గీడ చూడుర్రి, గణేశుణ్ణి మండపాలనే పాలతో నిమజ్జనం చేస్తుర్రు. గుళ్ళ విగ్రహాలకైతే పాలాభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు చేస్తుంటారు. కానీ ఈడ మాత్రం ప్రతి ఇంటి నుంచి పాలు తెచ్చి ఇట్లా ఒక్కొక్క లైన్లో నిలబడి మంచిగా మంత్రాలు చదువుతుండగా భక్తితోని వినాయకుని విగ్రహం మీద పాలు పోసి కరిగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా విద్యుత్ నగర్ కాలనీలో పెట్టిన ఈ గణపయ్యని ఇట్లా మండపాలనే పాలతో నిమజ్జనం చేసిన వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఇట్లా పాలు పోసినాక గరిన మట్టిని వచ్చిన భక్తులు ఇంటికి తీసుకపోయి తులసి చెట్టు పెట్టుకుంటారట. మంచిగా ఉంది ఆలోచన. మట్టితోని మస్తు పాయరంగా పెట్టుకున్న గణపయ్యని 11 రోజులు పత్రి ప్రసాదాలతో పూజ చేసి మళ్ళీ కాలుష్యం కలిసే నీళ్ళ లేసులు ఇష్టం లేక ఇట్లా చేసినట్టున్నారు. ఇక దేవుని పేరు మీద ఇసొంటిది ఏది చేసినా కానీ ఎంబటే వాదించుకుంటా బయలుడే బ్యాచ్లుండి గండిగనం పాలు ఇవ్వాలన్న పిల్లలకో పేద సాధలకో ఇస్తే ఆకలి తీరేది కదా అనుకుంటే ఎప్పట్లెక్కనే కామెంట్లు చేస్తున్నారు. కానీ భక్తున్న పబ్లిక్ మాత్రం చూసి దండం పెట్టుకుంటున్నారు.